మౌలానా గారు, రాజకీయ నాయకులతో పాటు మీరు ఒక మా ముస్లిం సమాజానికి ఇస్లామిక్ స్కాలర్ గా, హాఫీజ్ గా, ఆలిం గా ఉన్నారు మీరు. సో రేపటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రంజాన్ మాసంలో నివసించే మనము ఉండే తీరు మిగతా మాసాల కన్నా వేరేగా ఉండాలని మనం అనుకుంటాము. సో మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజానికి మీరు ఇవ్వబోయే ప్రధాన సందేశం ఏమిటి? సందేశం ప్రతి ఒక్కరికి అల్లా తాలా ఇచ్చారు. ఓకే, ఆ సందేశాన్ని నేను గుర్తు చేస్తాను. ఓకే, నేను సందేశం ఇచ్చేవని ఎవరైతాను? ఓకే, అల్లా ముస్లిం సమాజానికి ప్రతి ఒక్కరికి సందేశాలు ఇచ్చేశారు. దానికి గుర్తు చేస్తాను. హోలీ ఖురాన్లో అల్లా తాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసి చెప్పేశారు. యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాం కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ऐ ईमान वालों, तुम पर रोज़े फ़र्ज किए गए जैसे कि पिछली उम्मतों पर फ़र्ज किए गए, ताकि तुम्हारे अंदर तकवा आ जाए, तुम तकवे वाले बन सको. దట్ మీన్స్ మీరు లైఫ్ స్టైల్ని కంప్లీట్గా రంజాన్ మాసంలో కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా రంజాన్ మాసం బిగిన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరూ దీంట్లో ప్రార్థనకి ముఖ్యంగా టైం కేటాయించి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేసి నమాజ్ కానీ, ప్రేయర్ కానీ, హోలీ ఖురాన్ రీడింగ్ కానీ, చదవడం కానీ, నేర్చుకోవడం కానీ పేదోళ్ళకి ఆదుకోవడంలో ముందు ఉండాలి. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు ప్రతి క్షణము పేదోడితో ఉండేవారు, అండగా నిలిచేవారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో పేదోళ్ళకి ఎక్కువగా అండగా నిలిచి వాళ్ళ అవసరాల్ని తీర్చేవారు. మన బాధ్యత కూడా ఉంది. మనతో పాటు పేదోళ్ళు కూడా ఉండాలి. మనం తింటున్నామంటే వాళ్ళకు కూడా తినే దారి చూపించాలి, మనం సహకరించాలి వాళ్ళకు కూడా అని నేను గుర్తు చేస్తున్నాను ఈ సమయంలో. మీలాంటి రాజకీయ నాయకులు కూడా మన ముస్లిం సమాజంలో చాలా మంది ఉన్నారు. యాజ్ ఏ రాజకీయ నాయకుడు వేరే రాజకీయ నాయకులకి రంజాన్ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని మౌలానా గారిని అడిగితే మీరు చెప్పబోయే మాటలు చూడండి. ముస్లిమ్స్ అంటే ముస్లిం, మౌలానా ముస్లిము, రాజకీయ నాయకుడు ముస్లిం అనేది తేడాలు ఉండవు. ఓకే, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ పాటించాలి. ఇలా ఉండాలి. భగవంతుడు చెప్పారు, అల్లా చెప్పేశారు, వ్యాఖ్యానించారు. ఇలా ఉండాలి అంటే పొలిటీషియన్ ముస్లిం సపరేట్ కాలేడు, మౌలానా ముస్లిం సపరేట్ కాలేడు, రిక్షా ముస్లిం సపరేట్ కాలేడు, ఎవరు సపరేట్ లేదు. ముస్లిమ్స్ అంటే యూనిక్, అందరికీ సమానంగా ఉంటది. ప్రతి ఒక్కరు కంట్రోల్లో ఉంటేనే భగవంతుడు రేపు మనకు స్వర్గం ఇచ్చేస్తారు. అందుకే రంజాన్ మాసంలో మీరు గమనించారో లేదో, ముఖ్యంగా రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉంటారు. అది పెద్ద లెసన్ జీవితానికి. సాధారణ వ్యక్తి, మామూలు వ్యక్తి కూడా రోజా ఫాస్టింగ్ ఉంటాడు. ఒక రూమ్ లో ఉన్నాడు, ఆకలి అవుతుంది, ఫాస్టింగ్ లో ఉన్నాడు. పక్కనే బిర్యానీ ప్లేట్ కూడా ఉంది, ఫ్రిడ్జ్ లో చల్లటి నీరు కూడా ఉంది. బిర్యానీ ఉంది, తినడు, నీళ్లు తాగడు. ఎందుకు? రూమ్ లో ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఎందుకు తినడు, తాగడు? ఎందుకంటే నేను అల్లా కొరకు ఫాస్టింగ్ లో ఉన్నాను, ఆ అల్లా నన్ను చూస్తున్నాడు. ఇదే ఆలోచన అతని మైండ్ లో ఉంటది. మీ జీవితంలో మీరు ప్రతి క్షణం, ఎవ్రీడే, ఎవ్రీ అవర్ ఈ ఆలోచనతో ఉండాలి.
తప్పు చేయకూడదు, నేరం చేయకూడదు, భగవంతుడు చూస్తున్నాడు, అల్లా చూస్తున్నాడు అని ఇక్కడ రోజా మిమ్మల్ని నేర్పిస్తుంది. రోజాలో ఉండి తినే ఆహారం కూడా తీసుకోడు, ఎందుకంటే ఒక టైం బాండింగ్ ఉంది. పొద్దున 4:30-5కి మనం క్లోజ్ చేసుకుంటే సైరీ తిని, ఎప్పుడు మనం తింటాం రాత్రి సాయంకాలము 6:30కి మళ్ళీ టైం అవుతుంది దాదాపు. ఆ గ్యాప్లో ఒక చుక్క నీరు కూడా తీసుకోడు, ఒక ముద్ద అన్నము తీసుకోడు, ఒక చిన్న ముద్ద కూడా తీసుకోడు, ఏ ఆహారం తీసుకోడు. ఎందుకు? అల్లా యొక్క ఆర్డర్. ఇలాగే జీవితంలో అల్లా తాలా ఎన్ని ఆర్డర్స్ ఇచ్చారో ఆ ఆర్డర్స్ మీద ఇలాగే నిలబడాలి అని రోజా ఒక మెసేజ్ ఇస్తుంది, ఒక లెసన్ మమ్మల్ని ఇస్తుంది. ఫాస్టింగ్, దీనివల్ల మన లైఫ్ కంట్రోల్గా ఉండాలి. ఖురాన్ రీడింగ్లో మనం రంజాన్ మాసంలో ఉండాలి, మంచితనంతో ఉండాలి. ఎంతవరకు అయితే మనం మంచితనాలు గొప్ప కార్యక్రమాలు చేస్తామో ఆ కార్యక్రమాలు చేయాలి. గుణాతో దూరంగా ఉండాలి, నేరంతో దూరంగా ఉండాలి. నేను ఈ సందర్భంగా ఇచ్చే సందేశం